ఓం నమో వెంకటేశాయ అంటూ ఈవేళ మా ప్రయాణం అయితే మాత్రం ధవళేశ్వరం బ్యారేజ్ అండి. చెప్పాలి అంటేను అయితే అక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోయాం. ధవళేశ్వరం నుంచి వాడపల్లి చాలా దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఈ ముగ్గు చూస్తే చాలా బాగా నచ్చింది నాకు. వీడియో అయితే అందుకే తీశాను. చూసారు కదా, ధవళేశ్వరం అయితే మాత్రం వెళ్ళాను. వాటర్ ఎక్కువగా ఉందని చెప్పేసి నిజంగా చాలా భయం వేసిందండి వాటర్ని చూస్తేను. అక్కడి నుంచి మాత్రం వాడపల్లి డిస్టెన్స్ దగ్గర అని చెప్పేసి ఆదివారం ఖాళీగా ఉంటుంది టెంపుల్ అని చెప్పేసి అటు నుంచి అలా వాడపల్లి వెళ్ళాను. నేను వెళ్తూ మా కుక్క పిల్ల ఒకటి చెప్తూ ఉంటాను చూసారా, ఒక లక్కీ డాగ్ అనమాట నాకు అది. ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళినప్పుడల్లా నాకు 2 సార్లు దర్శనం అవుతూ ఉంటుంది. అలా ఈ మనం వాడపల్లి వెళ్ళే రూట్లో పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. టర్నింగ్ తిరిగేటప్పుడు మనకి ఇదే సిగ్నల్. చాలా దగ్గర అక్కడి నుంచి అయితే మాత్రం వెళ్ళే చుట్టూ పంట పొలాలు అవి ఇంకా మనం చెప్పనవసరం లేదు కదండి. కానీ మనం ఇలా అప్పుడప్పుడు వచ్చి ప్రకృతిని అవి చూస్తూ ఉంటే ఆహా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉండి పనిచేసే వాళ్ళు కూడా చూస్తున్నాను నేను. వర్షం వచ్చినా ఏమొచ్చినా సరిపోయి ఆ బురదలో వాటిలో కూడా పనిచేస్తుంటే బాధ వచ్చింది నాకు. ఇక్కడ వకులామాత అన్నదానం సత్రం అయితే మాత్రం కడుతున్నారండి. ఎంటర్ అయిపోయాం మేము వాడపల్లి. అరగంట పట్టిందండి కరెక్ట్గా జర్నీ అయితే మాత్రం. ధవళేశ్వరం నుంచి వాడపల్లి అయితే మాత్రం అరగంట డిస్టెన్స్, అరగంట టైం అంతే. నెక్స్ట్ మేము మా ఆయన గారు ఫస్ట్ మా కుక్క పిల్లని వదిలేసి మా అబ్బాయి చూసుకుంటున్నాడు. దర్శనానికి అయితే మాత్రం వెళ్ళిపోయాం. పువ్వులు అవన్నీ అన్నారు, కానీ మాత్రం తులసిమాల వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఇష్టం కదా, అందుకని తులసిమాల అయితే మాత్రం మేము తీసుకొని వెళ్ళామండి. వాళ్ళు తులసిమాల ఒక్కొక్కసారి దేవుడి దాకా పట్టుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు, లేదంటే ఒక్కొక్కసారి వేస్తూ ఉంటారు. ఆ విధంగా స్వామివారికి తులసిమాల తీసుకుని వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి పిల్లల్ని తులాభారం వేస్తూ ఉంటారు కదా, ఎంత ఏంటి అన్నది ఎవరు ఏ దండం పెట్టుకున్న దాన్ని బట్టి ఆ విధంగా తులాభారం. ఇక్కడైతే మాత్రం పటికి బెల్లంతో తులాభారం వేశారు పిల్లకి. మనకి విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కూడా మీకు చూపిస్తున్నాను నేను. ఒక్కొక్కసారి వీడియో అయితే ఎలా చేయనివ్వరు. నేను వెనకాల నుంచి వెళ్ళి తీసిన వీడియో అండి ఇది. ఇక్కడ కోలాటం కొత్తగా వెళ్తున్నారు, అందుకని నాకు చాలా ఇష్టం అండి కోలాటం అంటేను. తిరుపతి అది వెళ్తున్నప్పుడు కూడా ఎంతమంది ఉంటారో ఒకటే యూనిఫామ్ డ్రెస్ వేసుకుని, చాలా బాగా ఇష్టం నాకు. ఆ విధంగా అయితే మాత్రం మా ఆయన గారు పులిహార తెమ్మంటే పులిహార లేదని చెప్పి లడ్డు ఒకటి కొని తీసుకొచ్చి అవన్నీ చదువుకుంటూ కూర్చున్నారు. సరే అయితే పులిహార నాకు ఇష్టం కదా, మీకు తెలుసు పులిహార అంటే ఎంత బాగుంటుందో. దేవుడి దగ్గర దేవస్థానంలో పులిహార అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే నా కోరిక ఇక్కడ అమ్మ లేకపోయినా సరే బయట ప్రసాదం అయితే మాత్రం పెట్టారండి. చెప్పానుగా పులిహార చూస్తే తినేస్తాం. మళ్ళీ ఇంకోసారి పాపం వేయమన్నా కూడా వేశారండి ఆ పెద్దయినా. మళ్ళీ వేయించుకుని ఇంకోసారి తెచ్చుకుని అయితే మాత్రం తిన్నాను. 7 కొండల వెంకన్న స్వామి దర్శనం, 7 వారాలు స్వామి అంట. 7 వారాలు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మాత్రం నిజంగా 7 శనివారాలు చేసుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి అని ఒక భక్తుల నమ్మకమే కాదండి, అది నిజమండి. నిజంగాను 7 సార్లు 7 ప్రదక్షిణాలు కూడా చెయ్యాలటండి స్వామివారికి. అప్పుడు అనుకున్న కోరికలు నెరవేరుతాయట. స్వామివారి దండిచ్చారు. ఇంకా నాకు ఒక ఆనందం అన్నమాట. ఎందుకంటే అది ఎప్పుడో ఎవరికో కానీ అదృష్టం దక్కదు కదా, అందుకని ఒక ఆనందంగా మురిసిపోతూ చిన్న వీడియో అయితే మాత్రం కూడా తీయించుకున్నాను నేను. అదండి నేను పట్టుకెళ్ళిన తులసిమాల, నాకు ఇచ్చింది లిల్లీ పూల దండ. చాలా ఆనందం వేసింది. చుట్టూ ప్రాంగణం అంతా మాత్రం అప్పుడప్పుడు నేను ఇలా వీడియో పెడుతూ ఉంటాను. ఈ సంవత్సరం నాకు ఈ నెలలో మార్చి నుంచి ఇప్పుడు దాకా 3 సార్లు అయితే మాత్రం వెళ్ళానండి. 4 సార్లు దర్శనం, ఈసారితో 4వ దర్శనం అయితే మాత్రం చాలా ఆనందం వేసింది. నెక్స్ట్ ఇంకా మనం వెళ్ళిపోతూ లాస్ట్ వీడియో అయితే మాత్రం ఈ విధంగా నేను తీసుకుని బయలుదేరిపోయాం. పులిహార తిని మా అబ్బాయితో మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వచ్చినప్పుడు మా అబ్బాయితో వీడియో తీయించుకున్నానండి. ఇది వెళ్ళేటప్పుడు వీడియో అనమాట. మేము వచ్చిన ప్లాన్ ఇది కదా ముందర. అసలు ఏంటంటే 3:30 అయిపోయింది టైము. సరే ఈవినింగ్ కదా అలా బ్యారేజ్ చూసొద్దాం. మాకు కుళాయిలో నీళ్లు రెడ్గా వచ్చాయంటే ఆల్మోస్ట్ గోదావరి అంతా ఫుల్గా ఉందని అర్థం అండి. అంతగా మించి ఏమీ లేదు. అప్పుడే చూస్తున్నాం కదా, చాలా రోజులు బట్టి చూశారు కదా. అది ధవళేశ్వరం బ్యారేజీలో ఉందా తీర్థంలో ఉందండి. జనాలు అంతమంది ఉన్నారు. జనాలు అయితే మాత్రం వెనకాల పోలీసు వాళ్ళు కూడా హార్న్ కొడుతూ తిరుగుతున్నారు. ఎందుకంటే కార్ అనేది బ్యారేజ్ మీద పార్కింగ్ అసలు చేయనివ్వట్లేదు.
అందుకని అసలు ఉండనివ్వట్లేదు, ఎందుకంటే ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. మాకు కొంచెం ఒక్కసారి ఇంత దగ్గర నుంచి మనం ఇలా ఒంగొని చూస్తే కళ్ళు ఒక్కసారి అలా తిరిగిపోతాయండి. అంత వాటర్ అయితే మాత్రం ఉందండి, భయంగా ఉంది. చూడ్డానికి మనం అలా వెళుతూ ఉంటాం, కానీ ఏదైనా ప్రళయం వస్తే ఏమీ లేదండి. నిజంగా చూపిస్తున్నారు, నేను మనం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూస్తున్నా అండి, చాలా దారుణంగా ఉన్నాయి వరదలు ఎక్కువగా ఉన్న. ఇదేంటంటే మన సైడ్ ఇంకా తక్కువే చెప్పాలంటే. ఈ గోదావరి గట్టు దగ్గర ఇలా ఎప్పుడైనా సరే మనం ఇలా చూడడానికి వెళ్తున్నాం అంటే చాలా లక్కీ అనుకుంటాను. ఇంకాను చూసారు కదా ఎంత దూరం అలా వెళ్ళిపోయిన గోదావరి కర్రలు అవన్నీ బోళ్ళన్నీ కొట్టుకొని వస్తున్నాయి. పాపం ఆవులు గేదెలన్నీ కూడా కొట్టుకొని వచ్చేస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి. ఇక్కడ ఇలా కొట్టుకు వచ్చినప్పుడు కూడా పాములు కూడా కొట్టుకుని వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను కిందసారి గోదావరి గట్టు దగ్గర అది చూశాను నేను, అప్పటికి ఇంకా నేను యూట్యూబ్ అది పెట్టలేదు. అక్కడ చూసినప్పుడు చూశానండి, కర్రలతో పాటు కర్రల మీద ఉండి అలాగా కొట్టుకుని వచ్చేస్తూ ఉంటాయి తాచిపాములు అవి పెద్ద పెద్దవి. అందుకని వరద వచ్చినప్పుడు గోదావరి గట్టు దగ్గర వాళ్ళు కూడా కొంచెం భయపడుతూ ఉండేవారు. మునుపు ఇల్లులు అవి కిందకున్నప్పుడు అంత భయంకరంగా ఉంటాయి. అదండి చూడండి ఎంత ఇదిగా ఉందో, కిందకి సుడిగుండాల్లా గుండ్రంగా తిరిగిపోతుంది. గాలి ఉంది, కాకపోతే ఏంటంటే మనకి ఆ గాలి పీల్చినా కూడా కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అలాంటి కంప్లైంట్ ఉంటుంది ఇలాంటి గాలి. ఎర్ర గోదావరి వచ్చినప్పుడు అయితే మాత్రం అందరికీ కూడా రొంపలు జ్వరాలు దగ్గులు కంపల్సరీ వస్తాయండి. ఎందుకంటే ఈ నీళ్లు తాగకూడదు, తాగితే కొంచెం ఇదే కదా క్లైమేట్ మారిపోయింది. చాలా బాగుందండి టోటల్గా. మా గోదావరి చూడడానికి అయితే మాత్రం ఇలా ఉంది. మేము వెళ్ళిపోతున్నాం వాడపల్లి. వెనక వీడియో ముందర వీడియో ఈ వెనకాల అయితే పెట్టాను. 2 చూశారు కదా ఈ వంతెన బ్రిడ్జిలు అయితే మాత్రం